హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు అనేక ధార్మిక సందేహాల్ని నివృత్తి చేస్తున్నటువంటి చిర్రావురి గారు ఇవాళ కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పేద్దాం. నమస్తే చిర్రావురి గారు. శ్రీమాత్రే నమః తల్లి. కార్యక్రమానికి స్వాగతం అండి. కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు సునీత అండి. సునీత గారు ఎక్కడి నుంచి? ఆత్మగురి నుంచి అండి. చిర్రావురి గారితో మాట్లాడండి అమ్మా. సునీత చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గారు. శ్రీమాత్రే నమః తల్లి చెప్పమ్మా. ఉదయం మాట్లాడాను కదా గురుగారు, మాట్లాడాను కదా ఇట్లా అని. ఈ రోజు మధ్యాహ్నం ఊరకని అట్లా పడుకుంటే కన్నంటింది గురుగారు. కన్నంటితే అసలు పెద్ద పెద్ద పాదాలు నల్లగా ఉన్నాయి గురుగారు. మీ పాదాలు ఎంత నల్లగా ఉన్నాయంటే పెద్ద పాదాలు అరకాళ్ళతో సహా చూశాను. అట్లా ఉన్నాయి. ఆ కాలుకేమో లబ్బర్ చెప్పులు చిన్న చిన్న వేసుకున్నారు. ఆ పాదాలు కడిగినట్లుగా. నేనేమో అక్కడనే కూర్చుని చూస్తున్నాను మీ పాదాలంకే. ఎక్కడికో వెళ్తున్నామంట, మీ వెనకాల నేను వస్తున్నాను. వస్తుంటే ఏదో నది ఒడ్డున ఇప్పుడు మన ఆ దేవాలయం ధర్మకర్తలు ఉన్నారు చూడండి, నిన్న మనం పాద పూజ చేశారు కదా గురుగారు జూపూడిలో. వాళ్ళ పోలికల వాళ్ళ వయసు వాళ్ళే ఇద్దరు మీతో పూజ చేస్తున్నారు అనమాట. నది ఒడ్డున విగ్రహాలకి పూజ చేస్తున్నారు. మీ వెంట నేను కూడా వచ్చాను, చూస్తున్నాను అంతా. మధ్యలో మళ్ళీ తిరిగి మొఖం అయిన తర్వాత ఎక్కడో ఒక చోట ఆగి టీ తాగుతున్నారంట గురుగారు మీరు. టీ తాగుతానమ్మా. టీ తాగుతా కాళ్ళు పైన పెడితే ఎవరో తెలియక కాళ్ళు పైన పెట్టారు అంటే నేనేమో ఆ పాదాల విలువ మీకు తెలియట్లేదు, ఆయన గారి విలువ మీకు తెలియట్లేదు అని చెప్తున్నాను గురుగారు. నేనేమో వాళ్ళకి అంత పెద్ద పాదాలు అట్లా కాలు మీద కాలు వేసుకుని ఇలా టీ తాగుతున్నారు గురుగారు మీరు. ఆ పాదాలు అంకేది వస్తున్నా, నేనేమో వీళ్ళేమో తెలియక అట్లా మాట్లాడుకుంటున్నారు. నా పాదాలు పెద్దవమ్మా, ఎవరి పోలికో తెలియదు గాని అందరూ ఇలా ఉంటుంది, అవి ఇలా ఉంటాయి అంటాం. మళ్ళీ నల్లగా ఉన్నాయి, అరికాళ్ళేమో తెల్లగా ఉన్నాయి, కాళ్ళు మాత్రం అమ్మవారి సహస్రనామంలో కోర్మోష్ట అని వస్తాయి చూడండి గురుగారు, అది ఆ టైప్ లో ఉన్నాయి. అట్లా ఉన్నాయి. అరికాళ్ళు ఏమో తెల్లగా ఉన్నాయి, కాళ్ళు మాత్రం నల్లగా ఉన్నాయి గురుగారు. పెద్ద పాదాలు. ఎంత పెద్ద పాదాలు అంటే అసలు ఉదయం ఏం చేశానంటే గురుగారు, దీపారాజన చేస్తా జూపూడి స్వామివారి పాదాల దగ్గర నుంచి పై దాకా చూసుకున్నాను గురుగారు. ఆ ఫోటో ఇచ్చారు కదా నిన్న మీరు. అవును, అట్లా చూసుకున్నాను గురుగారు. సరే టీ తాగి వచ్చేటప్పుడు ఒక దేవాలయంకి వచ్చాను గురుగారు. మీ వెనకాలే నేను వచ్చాను. దేవాలయం లోపలికి రాగానే ఏదో వస్తువు ఊడిపోయి 2 చెక్కలుగా ఉంది, ఇత్తడిది. దాన్ని ఏం చేశారు మీరు, దాన్ని కరెక్ట్ గా దాన్ని సరి చేసి లోపలికి నెట్టారు అనమాట. లోపలికి వచ్చి ఎంట్రన్స్ లో లోపలికి నెట్టారు, అది సరి అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయారు. మీ వెనకాలే నేను వచ్చాను గురుగారు. అంటే మన ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే నన్ను వదిలేమ్మా అని చెప్పి మీరే సరి చేశారు. మన ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే త్వరలోనే నేను గోశాల స్టార్ట్ చేస్తున్నాను కదా జూపూడిలో. అదే పొద్దున మాట్లాడుకున్నాం గురుగారు, నాకైతే భలే సంతోషం అనిపించింది. ఆ గోశాల దగ్గర నుంచి బయలుదేరి అలాగే మన గుడి దగ్గర నుంచి లోపలికి వెళ్తే కరెక్ట్ గా కిలోమీటర్ దూరంలో కృష్ణానది ఉంది. అవును గురుగారు, ఏదో పెద్ద నది. అదే ఏదో నది కాదు, విజయవాడ వచ్చే కృష్ణానది ముందు జూపూడికే తగులుతుంది, తర్వాత ఇబ్రహీంపట్నం ఫెర్రీ, తర్వాత విజయవాడ. అంటే కరెక్ట్ గా 1 కిలోమీటర్ వెళ్తే మనం నది ఒడ్డుకే వెళ్తాం. జూపూడి స్వామి దగ్గర నుంచి అక్కడ పూజ చేసుకున్నామని మనం అక్కడ ప్రారంభం చేసాం. అది విషయం. అక్కడ పూజ చేసుకుని మళ్ళీ గుడిలోకి ఎంట్రన్స్ వచ్చి ఏదో వుడ్డుతో చేసిన గోడ మీద శాసనం రాస్తున్నారు గురుగారు మీరు. అదే అంతే. నేను ఇంకా అక్కడికి వచ్చేస్తున్నాను అన్నమాట. జూపూడి మీ అందరికి అందుబాటులో ఉండాలి కదా, మరి ఎప్పుడో టీవీలోనే కనపడితే ఎలాగా, మీరు డైరెక్ట్ గా కలవాలి కదా నన్ను. పొద్దున మనస్ఫూర్తిగా దీవించండి గురుగారు. అంటే అట్లా సరి చేసి మాకు ఇట్లా అనిపిస్తుందేమో, నా పాదాలు అంత స్పష్టంగా కనపడి అనుకున్నాను గురుగారు. అసలు సంతోషం తల్లి, సంతోషం అమ్మా. అదే శివదానం చేస్తే శ్రీమాత్రే నమః అనుకుంటా చేస్తున్నాను గురుగారు. కలిసిద్దో లేదు. నిన్నైతే 70 సార్లు చేశాను గురుగారు. నిన్న కలవలా ఫోను, ఈ రోజు అసలు వెంటనే కలిసింది. ఇది చెప్పడానికేమో. చూడు మరి శుభవార్త చెప్పే, త్వరలోనే గోశాల మొదలు పెట్టేద్దాం. అవునవును గురుగారు. సరే తల్లి మరే. శ్రీమాత్రే. గురుగారు మరి రుద్రాక్షల్లో ఉన్న సింధూరం అను మొన్న పాద సింధూరం కొనుక్కొచ్చుకున్నాను గురుగారు. అది ఇది కలిపి పెట్టుకోవచ్చా? కలిపావా రెండు? కలపలేదు, విడివిడిగానే ఉన్నాయి గురుగారు. రుద్రాక్షలో సింధూరం అందరూ పెట్టుకోవచ్చు. పాద సింధూరం మాత్రం ఒకళ్ళు ఎవరు ప్రారంభం చేసి ఇంకా వాళ్ళే పెట్టుకోవాలి. అది
అంటే ఈ రెండు నాన్న పేరు మీదే కదా, అంటే విడివిడిగానే ఉన్నాయి, కలపలేదు. ఇప్పుడు ఒకటి మీ నాన్నగారికి ఇచ్చాం కదా మంత్రించి పాదసింధూరం, అది మీ అది కూడా నాన్నగారి నాన్న పేరు మీదే మంత్రించుకున్నాను. అది మీ నాన్నగారికి ఇచ్చే. రుద్రాక్ష మాత్రం ఎవరైనా పెట్టుకోవచ్చు, రుద్రాక్షలో ఉన్న సింధూరం అమ్మ కూడా పెట్టుకోవచ్చు గురుగారు. పెట్టుకోవచ్చు. అది పాద సింధూరం కాదు, మామూలు అష్టసిద్ధి సింధూరం అంటారు దాన్ని. సరే గురుగారు. రుద్రాక్షతో వచ్చేది అష్టసిద్ధి సింధూరం, విడిగా మీరు కొనుక్కున్నదేమో పాద సింధూరం. సరే గురుగారు. అదే ఇట్లా మీరు ఇట్లా సరి చేసి దేవాలయంలోకి వచ్చాం కదా, మనం అడిగిన ఎంత ప్రాధేయపడి ఉంటే అడిగాను కదా గురుగారి నోటి నుంచి మంచి శుభార్త, అట్లాగేనమ్మా ఆరోగ్య సిద్ధి అని చెప్పి అనుకున్నాం కదా గురుగారు. ఒకవేళ దేవుడి మీ రూపంలో వచ్చి అట్లా సరి చేస్తున్నానని నాకు సిగ్నల్ ఇచ్చాడేమో. పోలేమ్మా, ఏం కాదు, ధైర్యంగా ఉండండి. మనం అంతా కూడా త్వరలోనే అందరం గోశాలలో కలుసుకుందాం, సరేనా? సరే సరే గురుగారు. శ్రీమాత్రే నమః. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే, మీ పేరమ్మా? నా పేరు విజయ అండి. విజయ గారు ఎక్కడి నుంచి? నేను జగిత్యాల జిల్లా. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురుగారు. చెప్పమ్మా. ఆయన వచ్చాడండి జూపడికి దగ్గరికి. ఎప్పుడు వచ్చారు? మామిడిపళ్ళు అలంకరణ చేసింది చూడండి. మామిడిపళ్ళు అలంకరణ చేసినప్పుడు వచ్చారా? వచ్చాడండి, రావాలనుకున్నాను, రాలేదండి గురుగారు. సంతోషం తల్లి, మీరు కూడా రండి ఈసారి శనివారం. స్వామికి 7 రూపాయలు ముడుపు కట్టానండి, దాన్ని పంపించాను ఆయనతోటి, మా ఆయనతోటి. అక్కడ వేసాడు, జూపూర్లో వేసాడు ఆయన. కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, దాని వల్ల నేను రాలేకపోయాను. మీకు అక్కడ గుర్తు చేశాను, మా భార్య నీకు ప్రైవేట్ అని ఇట్లా చెప్తాడు. సరే, ఓ పని చేయండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు నేను చెప్తూనే ఉన్నాను కదా. సరే, నువ్వు ఫోన్ పెట్టేయమ్మా, ఫోన్ పెట్టేసే. అయితే ఈ శనివారం, రాబోయేటటువంటి శనివారం, మొన్న శనివారం ఆదివారం 2 రోజులు కూడా నేను రాజశ్యామల అంటే నీల సరస్వతి అమ్మవారి యొక్క మహాప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. ఎవరికయ్యా అంటే సమస్యల్లో ఉన్న వాళ్ళకి. ఏ సమస్యలు ఉన్న వాళ్ళకంటే ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళని జూపూడు వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యకి సంబంధించినటువంటి ధాన్యం తీసుకురమ్మని చెప్పాను. అంటే చదువుకునేటటువంటి పిల్లల్ని మినపగుళ్ళు తెమ్మన్నా, మినపప్పు తెమ్మన్నా. మీరు మినువులు తెచ్చారనుకోండి ఉపయోగపడవు అవి. మినువులు తెమ్మంటే తేవచ్చు, కానీ అది ఏం ఉపయోగపడ, పక్కన పెడతాం, పురుగులు పట్టిపోతాయి. కందులు తెమ్మన్నా అనుకోండి, మీరు కందులు తీసుకొస్తారు కానీ ఏం చేస్తాం, కందుల్ని పక్కన పారేస్తాం, పాడైపోతాయి. అలాగే శనగలు తెమ్మంటే శనగలు అంతే, పెసలు తెమ్మంటే పెసలు అంతే. కానీ మీరు ఎప్పుడైతే కందిపప్పు కానీ, మినప్పప్పు కానీ, శనగపప్పు కానీ, ఇంకోటి ఏంటి అది పెసరపప్పు కానీ తీసుకొస్తారో వాటిని వెంటనే అక్కడ అన్నదానంలో వాడేస్తాం, మేము అన్నదానంలో వినియోగిస్తాం. అందుకని లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎవరైతే చదువుకునేటటువంటి పిల్లలు మినప్పప్పు తీసుకురమ్మని చెప్పాను. ఒక్కొక్కరికి కేజీ మినప్పప్పు తెమ్మని చెప్పాను. ఆ మినపప్పు తెచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం ఇవ్వడం జరిగింది. చదువుకునేటటువంటి పిల్లలకి నీల సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమని పెన్నులు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బహుమతిగా ఇవ్వడం జరిగింది. అలాగే రుణ బాధలతోటి, అప్పుల బాధలతోటి, అప్పులు తీర్చాల్సిన వాళ్ళు, తిరిగి మేము అప్పులు ఇచ్చామని తిరిగి రావట్లేదని అనుకునేటటువంటి వాళ్ళు, రోగాలతోటి అనారోగ్యాలతో బాధపడేటటువంటి వాళ్ళని కందిపప్పు నమ్మని చెప్పాను. ఒక్కొక్కళ్ళు కేజీ కందిపప్పు తెచ్చారు, వాళ్ళకు కూడా రాజశ్యామల ప్రసాదం ఇవ్వడం జరిగింది. అలాగే వ్యాపార సంబంధమైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళని పెసరపప్పు తెమ్మని చెప్పాను, కేజీ పెసరపప్పు తెచ్చారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటి లేనటువంటి వాళ్ళు, వివాహం కానిటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కేజీ శనగపప్పు తెమ్మన్నాను, అలాగే తెచ్చారు. అలాగే ఇతరత్ర ఇల్లు భూమి కొందామనుకుని కొనలేకపోతున్నా, అమ్ముడవట్లేదని అనుకున్న, డెవలప్మెంట్ లేకపోయినా కూడా వాళ్ళని 1 కేజీ బెల్లం తెమ్మన్నాను, అలాగే తెచ్చారు. అందరికీ కూడా రాజశ్యామల ప్రసాద వితరణ చేయడం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి వర్షాలమ్మ ఈ 3 రోజులు కూడాను. గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం మామూలు వర్షాలు కాదు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో, జూపూళ్ళలో అంత వర్షంలో కూడా తడుచుకుంటూనే వచ్చారు పాపం భక్తులు. ఎందుకంటే చిర్రావురు గారు చెప్పారు మన కష్టాలని పోతాయనే నమ్మకంతో. అలాగే అప్పుడు చాలామంది మిస్ అయ్యి, వర్షాల వల్ల దూర ప్రాంతాల నుంచి రాలేక బస్సులు మిస్ అయిపోయినటువంటి వాళ్ళు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనారోగ్యం వల్ల రాలేనటువంటి వాళ్ళు, ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చి రాలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరి కోసం కూడా నేను చక్కగా ఈ శనివారం కూడా మీకు అందుబాటులో ఉంటా. ఈ శనివారం నాడు కూడా నేను జూపూడిలో అందుబాటులో ఉంటా. అందుబాటులో ఉండడమే కాదు, మళ్ళీ నీల సరస్వతి రాజశ్యామల అమ్మవారి యొక్క ప్రసాదం ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ శనివారం కూడా. ఎవరికయ్యా ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవాల్సిన పని లేదు.
ఎవరైతే మొన్న శనివారం ఆదివారం రాలేదో పాపం ఆ ప్రసాదం తీసుకోలేదో అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ వితరణ చేయడం జరుగుతుంది, ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఈ శనివారం నాడు. కాబట్టి ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే ఆలస్యం చేయకండి. ఇంకా ప్రసాదం మొన్న సుమారు ఇంత ప్రసాదం పెట్టి కొద్దిగా ఇస్తూ ఉంటే అంతా మొత్తం అయిపోయింది శని ఆదివారానికి. ఇంకా ఇంత ప్రసాదం మాత్రమే మన దగ్గర మిగులుంది. రాజశ్యామల అమ్మవారి యొక్క నైవేద్యం పెట్టినటువంటి పళ్ళు ఇన్నే. కాబట్టి ఉదయం 7:30 కల్లా ఎవరైతే వచ్చేస్తారో ముందుగా వాళ్ళకి ఆ ప్రసాద వితరణ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి చక్కగా మీరందరూ కూడా మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో దానికి సంబంధించినటువంటి ధాన్యం తీసుకురండి. ఈసారి కనుక ఈ శనివారం కనుక మిస్ అయిందంటే మళ్ళీ మీకు రాజశ్యామల ప్రసాదం, నీల సరస్వతి అమ్మవారి యొక్క ప్రసాదం ఇప్పట్లో దొరకదు. మీ పిల్లలు చదువుకునేటటువంటి పిల్లలకు కూడా దొరకదు. అందుకని ఈ శనివారమే లాస్ట్. వచ్చేవాళ్ళు రండే, చక్కగా వచ్చి ప్రసాదం తీసుకోండి. కాకపోతే ఖచ్చితంగా మీ సమస్య ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ప్రసాదం తీసుకోవాలి, సమస్య లేని వాళ్ళకి అవసరం లేదు. సమస్య ఉన్నటువంటి వాళ్ళు నేను చెప్పినటువంటి విధంగా ఆ పప్పు తీసుకుని వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ ప్రసాద వితరణ చేయడం అనేది జరుగుతుంది. ఆ పప్పులన్నీ కూడా మన అన్నదానానికి అక్కడే వినియోగించడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా కడుపు నిండా భోజనం చేసి వెళ్ళండి శనివారం నాడు. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు? అమ్మా టీవీ చూడొద్దమ్మా, మీ పేరు చెప్పండి. హలో. హలో, మీ పేరు? సామ్రాజ్యం అండి. ఎక్కడి నుంచి అండి? గుంటూరు నుండి అండి. చిర్రావురు గారితో మాట్లాడండి అమ్మా. సామ్రాజ్యం చెప్పమ్మా. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః తల్లి చెప్పమ్మా. మా బాబు జాబ్ గురించి అండి. చెప్పమ్మా. భరణి నక్షత్రం అండి. సరే, మరి భరణి నక్షత్రం బలి నక్షత్రం కదమ్మా, రోజు చూస్తుంటావా కార్యక్రమం మంది? చూస్తున్నానండి. ఎంతకాలం నుంచి చూస్తున్నావు? నెల నుండేనండి చూస్తున్నాను. మరి రోజు నేను నక్షత్ర బలి అని చెప్తూ ఉన్నా, వినలేదా? చూస్తున్నాను, అదే వివరంగా అడుగుదామని ఇచ్చేసాను. ఏం వివరం అవసరం లేదు. బలి నక్షత్రాల గురించి నేను రోజు వివరంగానే చెప్తున్నాను. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక నెంబర్ పడుతుంది, చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ అని పడుతుంది. కాసేపు నాక ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, నక్షత్ర బలి భరణి నక్షత్రం అని పెడితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. ముందు అర్జెంటుగా నక్షత్ర బలి చేయించండి. నక్షత్ర బలి చేయించకపోతే ఏది కూడా కలిసి రాదమ్మా. జయం జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి అండి. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. లక్ష్మి గారు మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రే నమ గురువు గారు. శ్రీమాత్రే నమ తల్లి చెప్పమ్మా. గురువు గారు, నాకు 4-5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి నేను కాలు నొప్పుతోని బాధపడుతున్నాను గురువు గారు. అయితే అక్కడికి ఇప్పుడు రావాలనుకుంటున్నాం కానీ నాకు కుదరటం లేదు స్వామి. ఈ పిల్లలు కూడా అసలు మాట వినట్లేదు, తీసుకుపోండి అంటే కూడా వినట్లేదు. ఏం చేయాలి గురువు గారు? ఎక్కడుంటావమ్మా నువ్వు? నేను సికింద్రాబాద్ లో బాలాజీ నగర్ లో ఉంటానండి. నీ పూర్తి పేరేంటమ్మా? నా పేరా బి లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి. ఏ నక్షత్రం? మా ఇంట్లో దొంగతనం అయింది కదండి మా ఇంట్లో. దొంగతనం అయిందని చెప్పావు కదా, ఎంతవరకు వచ్చింది అది గొడవ? అది అయిపోయిందండి. ఏదో ఒక 2 వస్తువులు ఇచ్చారండి, మిగతా అన్ని ఏమి ఇవ్వలేదండి. వాళ్ళు పోలీసు వాళ్ళు బట్టి అది తీసుకెళ్ళి ఇంకా ఇవ్వలేదు. ఇంకా కోర్టుకు తిరిగి అంత ఓపిక కూడా లేదు. పిల్లలు వాళ్ళ జాబులకు వెళ్తారు, ఇంకా అందుకని వదిలేసామండి. మొత్తానికి అయితే దొరికాయి. ఒకటి అంటే మీరు అప్పుడు ఏదో స్వామిది చదువుకోమన్నారు కదా. అవును, చదువుకున్నాక తర్వాత కొద్దిగా 4 వస్తువులు ఏమో దొరికినాయి గురుగారు. మరి చెప్పాలి కదమ్మా గురువు గారు, మీరు చెప్పారండి. నేను చెప్పినానండి, మీకు ఫోన్ చేసి చెప్పానండి. చెప్పారా? ఎందుకంటే అలా చెప్తే పాపం మిగిలిన వాళ్ళకు కూడా స్ఫూర్తిగా ఉంటుంది. అవునండి. ఏదన్నా ఒక మంచి జరిగితే చెప్పాలి, మంచి జరగకపోయినా చెప్పాలి. అని నేను ఖచ్చితంగా పీఠ పరికరము 3వ చేసుకుంటున్నాను గురుగారు. అందుకని ఆ స్వామికి మొక్కుకుంటే నాకు నా వస్తువులు అయితే 4 వస్తువులు అయితే దొరికినాయండి. ఇంకా డబ్బు అయితే దొరకలేదండి. డబ్బులు అయితే ఖర్చు పెట్టేస్తారులేమ్మా వాళ్ళు. డబ్బు దొరకలేదు. ఇంకా ఫోను అవి ఇచ్చారండి. ఇంకా అంత మీద కానీ మీ దగ్గర ప్రసాదం తీసుకోవాలా, అది అండకం కొట్టించుకోవాలని అనుకుంటున్నాను గురువు గారు. ఏం పర్లేదు. మీ అబ్బాయిలు కానీ ఎవరన్నా అందుబాటులో ఉన్నారా? మీ అమ్మాయిలు కానీ మీకు? నాకు అమ్మాయిలు లేరండి, 2 బాబులేనండి. ఒక బాబుకి పెళ్లి చేస్తే ఆయన పక్కకి వెళ్ళిపోయాడండి. ఇంకొక బాబు ఉన్నాడండి.
ఆయన చదువుకుందనే ఈ మధ్యనే నేను పిడక పారిప్రారం చేసిన తర్వాతనే బాబుకు జాబ్ వచ్చిందండి. మరి చెప్పండి, ఆ గురువు గారు చెప్పింది నేను చెప్పినానండి గురువు గారు, మీకు చెప్పినానండి నేను. నాకు కాదు, మీ అబ్బాయికి గురువు గారు చెప్పింది చేశాక నీకు జాబ్ వచ్చిందిరా, అందుకని గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను విజయవాడ చూపుడని చెప్పండి. ఎప్పటి నుంచి మీరు టీవీలో చెప్పినప్పటి నుంచి చెప్తున్నాను గురువు గారు. చెప్పండి, ఈ శనివారం ఖచ్చితంగా రండి. అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి కేజీ కందిపప్పు తీసుకుని రండి. మీ అబ్బాయికి చెప్పండి, చిర్రావు గారు తీసుకుని అమ్మన్నారని చెప్పండి. తప్పకుండా అక్కడికి రావాలి. అక్కడికి వస్తేనే ప్రసాదం ఇస్తాం. మళ్ళీ నేను వేరే చోట కలుస్తామండి, మేము హైదరాబాద్లో కలుస్తాం, మేము సిద్ధాంతంలో కలుస్తామండి, అక్కడ మాకు కావాలండి ఆ ప్రసాదం అంటే రాజశ్యామల ప్రసాదం అలా ఇవ్వను నేను. ఎందుకంటే నేను చేసిందే 21 సంవత్సరాల పాటు చేసినటువంటి పూజ అది. దాని ప్రభావం తర్పణం వదిలిపెట్టి మొన్నే ఆ ప్రసాదం ఇంత ప్రసాదం తయారు చేసుకున్నాం. దాంట్లో ఇంకెంత మిగిలింది. ఇంత ప్రసాదాన్ని సుమారు 2000 మందికి పంచిపెట్టాం. వచ్చిన వాళ్ళందరికీ తలో రెండు కిస్మిస్లు చొప్పున, ఎండు ద్రాక్ష కిస్మిస్లు చొప్పున ఇంత మిగిలింది. కాబట్టి ఇంకా పార్సిల్స్ ఎక్కడా ఉండవు, ఎక్కడా ఉండవు. జూపూడు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ శనివారం ఎవరైతే జూపూడు వస్తారో, వచ్చిన వాళ్ళు ఏ సమస్యతో బాధపడుతున్నారో దానికి సమస్యకి సంబంధించిన నేను చెప్పిన పప్పు తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రమే అక్కడ సంకల్పం చెప్పించే ఆ పరిహార ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు సురేష్ అండి, అమలాపురం నుంచి అండి. సురేష్ గారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. చెప్పు నాన్న. అది చిన్న తిరుపతి నుంచి కుంకుమ తెచ్చానండి. అది మా నాన్నగారు లేరండి, మా అమ్మగారు పెట్టుకోవచ్చండి. అంటే సింధూరం పెట్టుకోవచ్చు, ఆంజనేయ స్వామి సింధూరం అయితే. ఆంజనేయ స్వామి సింధూరం అయితే పెట్టుకోవాలండి? పెట్టుకోవచ్చు. అది మీరు ఎక్కడ మీరు చెప్పారు కదా గురుగారు, సింధూరం మీకు అక్కడ సిద్ధాంతంలో గురుగారు చెప్పారు కదా దొరుకుతుందని. ఏమని? సిద్ధాంతంలో ఆంజనేయ స్వామి బొట్టు సింధూరం. మీరు ఏ ఊళ్ళో ఉంటారమ్మా? నేను అమలాపురం అండి. అమలాపురం కదా, రేపు శనివారం నాడు సిద్ధాంతం వెళ్ళు. సిద్ధాంతంలో రావి చెట్టు సెంటర్ దగ్గర ఆగు. ఇక్కడ చిర్రావురి గారి ఆఫీస్ ఎక్కడ అని అడుగు. ఆ పక్కనే కూర్చుని ఉంటారు. మాకు సింధూరం కావాలని నేను అడుగు, 100 రూపాయలు వాళ్ళు ఇచ్చేస్తారు డబ్బా. అది పెట్టుకోవచ్చు. ఆడవాళ్ళు భర్త లేనటువంటి స్త్రీలు విభూతి కానీ ఆంజనేయ స్వామి పాద సింధూరం కానీ పెట్టుకోవచ్చు. అలాగే గురుగారు. అది ఇప్పుడు మనం కుంకుమ మళ్ళీ మనం తెచ్చిన కుంకుమ దేవుడు పెట్టచ్చు కదండి? పెట్టుకోవచ్చమ్మా, పెట్టుకోవచ్చు కాదు. అయితే ఇప్పుడు శనివారం ఉంటారండి, మళ్ళీ రేపు ఎల్లుండి అలా ఉండరా గురుగారు? రేపు ఎల్లుండి ఉండదమ్మా, శనివారం నాడే ఉంటుంది. అలాగే గురుగారు. ఆఫీస్ అన్నమాట. అలాగే గురుగారు. అయితే సింధూరం ఈ బోధ పెట్టుకోవాలండి? అంతే అంతే. అలాగే. జయం జయం జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? అంజలి అండి. అంజలి గారు ఎక్కడి నుంచి? ఈదుమూడి నుంచి అండి. గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా అంజలి. ఈదుమూడి నుంచి అండి. బాబుకి వివాహం గురించి మాట్లాడుతున్నాను. ఏం తీసుకురామంటారండి శనివారం వస్తే? జూపూడు వస్తాడా? వద్దామనండి. అబ్బాయి వస్తాడా? అబ్బాయి కదండి, మా వారు నేను వస్తామండి. సరే, పెళ్లి కోసం కదూ? అవునండి. శనగపప్పు తీసుకురామా, 1 కేజీ బెల్లం, 1 కేజీ శనగపప్పు తీసుకురండి. సర్లేండి. ఇంకా అంతేనండి, ఇంకేమన్నా తీసుకురామంటారా? అంతేనమ్మా, అంతే. సర్లేండి. అదే శనివారం వద్ద తర్వాత శనివారం తర్వాత మీరు ఇంకా ఎక్కడుంటారండి? అక్కడే ఉంటారా? శనివారం తర్వాత అక్కడ ఎందుకుంటా, హైదరాబాద్లో ఉంటాను నేను. అదే అంటే టీవీలో రారంటున్నారు కదా, ఫోన్లో వస్తారంటున్నారు కదా. 1వ తారీఖు నుంచి. అదే 1వ తారీఖు నుంచి. 1వ తారీఖు నుంచి సాయంత్రం 5 గంటలకే టీవీలో రాను, ఇంకా ఫోన్లో వస్తా, యూట్యూబ్లో వస్తాను. అదేనండి. అదే ఇక్కడైతే 5 నుంచి 6 వరకే కదా, గంట సేపే కదా. ఫోన్లో అయితే 5 నుంచి 7:30 దాకా వస్తాను. అదేనండి. సర్లేండి. ఇప్పుడు కూడా పొద్దున పూట 10ంటికి వస్తున్నాను, చూసారా? చూడలేదండి. చూడండి, పొద్దున 10 నుంచి 11 గంటల దాకా వస్తున్నా యూట్యూబ్లో, ఫోన్లో. బోల్డ్ మంది ఫోన్ చేస్తారు. ఇందాక సునీత నేను పొద్దున మాట్లాడాను కదా మీతో, అక్కడికే ఫోన్ చేసింది అనమాట. యూట్యూబ్ కో నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ ఇస్తాం, దానికి ఫోన్ చేసి అక్కడ మాట్లాడొచ్చమ్మా. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మీ పేరమ్మా? శారద మేడం. శారద గారు ఎక్కడి నుంచి? రాజమండ్రి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మా గురుగారు. చెప్పమ్మా. అదే గురుగారు, అదే నారేడు పత్రితో ఇంట్లో పూజ చేసుకోవచ్చు గురుగారు? శివపార్వతి పూజకి చేసుకోవచ్చు. అది చెట్టు వేసుకోవచ్చా గురుగారు?
అంటే నేలలో పాతుకోకుండా కుండీలో ఉంచుకోవచ్చు. అదే కుండీలోనే గురువు గారు. మీకు పెద్ద దొడ్డు ఉందా? లేదు గురువు గారు. ఉంటే వేసుకోవచ్చు, చిన్న చిన్న వాటిలో ఇళ్లలో వేసుకోకూడదు, చెట్టు పెద్దగా వేళ్ళు వచ్చేస్తాయి అవి. అయితే పూల కుండీలో వేసుకోకూడదు గురువు గారు. అదే గురువు గారు, ఆరోగ్యం బాగాలేనప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టి 2 అగరవత్తులు వెలిగిస్తుంటే సరిపోతుందా గురువు గారు? అంతేనమ్మా. ఒంట్లో బాగున్నప్పుడు మనం ఏం చేస్తాం? అదే రోజు పూజ చేస్తాను గురువు గారు, మీరు చెప్పినట్టు చేస్తున్నాను. ఒంట్లో బాగాలేనప్పుడు అగరత్తులు వెలిగించి నైవేద్యం పెట్టించుకుంటున్నాను గురువు గారు. పెట్టేసుకో అమ్మా, పెట్టేసుకో. సరే గురువు గారు. జయం తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి. ఎక్కడి నుంచి అండి? ధవళేశ్వరం నుంచి అండి. చిర్రావురు గారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. చెప్పమ్మా. నాకు 2 అబ్బాయిలు గురువు గారు. ఇద్దరికి కూడా ఇద్దరు బీటెక్ చదివారండి. జాబ్స్ మట్టుకి రావట్లేదండి. ఎక్కడ, ఏ ఊళ్ళో ఉంటున్నారు ఇప్పుడు? రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం అండి మాది. సరే, మరి 2 రుద్రాక్షలు ఇంటికి కట్టేయలేకపోయావా? ఇంటికి కట్టాలండి 2 రుద్రాక్షలు. 2 రుద్రాక్షలు కాదు, ఒకటేమో ఇంటికి కట్టు. ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు అన్నావు కదా? పెద్ద అబ్బాయి ఏమో సివిల్ ఇంజనీర్ చదివాడండి. పవన్ కుమార్ రాజు, శ్రవణ నక్షత్రం, ఒక రకంటే పెద్ద అబ్బాయి. కరెక్టేనమ్మా. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 2 అబ్బాయిలు అన్నావు కాబట్టి ఒకటేమో ఇంటికి కట్టు అష్టసిద్ధి రుద్రాక్ష. ఏ రుద్రాక్ష అండి? నువ్వు ఇప్పటి వరకు చూడలేదా మన ప్రోగ్రాము? చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం గురువు గారు. అయితే అష్టసిద్ధి రుద్రాక్షలని మన ఫౌండేషన్ సిద్ధాంతంలో దొరుకుతాయి నీకు. అష్టసిద్ధి. నువ్వు సిద్ధాంతం వెళ్ళమని చెప్పి మీ అబ్బాయిని. సిద్ధాంతం కొంచెం అడ్రస్ చెప్తారండి? సిద్ధాంతంలో రావి చెట్టు సెంటర్లో శనివారం నాడు వెళ్ళమని చిర్రావూరి గారి ఆఫీస్ అని ఉంటుంది అక్కడ. నేనే చిర్రావూరి గారు అంటే, మా ఆఫీస్ అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళి రుద్రాక్షలు ఇమ్మని చెప్పు. అంటే ఒకటి ఇంటికి కట్టి ఇంకొకటి పిల్లలకి కట్టాలి. అదే చెప్తున్నారు వినమ్మా. ఫస్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళమను, 3 రుద్రాక్షలు తెచ్చుకోమను. 3 రుద్రాక్షలు తెచ్చుకుంటే ఒకటేమో ఎర్ర బట్టలో కట్టి ఇంటికి కట్టాలి, ఇంటి గుమ్మానికి. 2 ఏమో పిల్లలిద్దరూ మెల్లో వేసుకోవాలి స్నానం చేశాక 5 నిమిషాలు. 5 నిమిషాలు వేసుకుని ఉద్యోగ సిద్ధి ఉద్యోగ సిద్ధి ఉద్యోగ సిద్ధి అని జపం చేసుకోవాలి. అంటే పెద్ద బాబు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాయండి. అది ఉద్యోగమే కదా? అవునండి, అవును. అదే ఉద్యోగ సిద్ధి అని జపం చేయాలి. చేశాక మళ్ళీ 5 నిమిషాల తీసి దేవుడి దగ్గర పెట్టేయాలి. అగరత్తు ముందోసారి, తర్వాత ఒకసారి 2 సార్లు అగరత్తులు చూపించమను, సరిపోతుంది. ఒకవేళ సిద్ధాంతం వెళ్ళడానికి మీకు కుదరకపోతే కాసేపు నాకు పావు గంట పోయాక నా పొట్ట మీద నెంబర్ వేస్తారు. ఇక్కడ చిర్రావూరి వాట్సాప్ నెంబర్ నా పొట్ట మీద వస్తుంది. ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, రుద్రాక్ష 3 కావాలి అని పెట్టండి, వాళ్ళు రిప్లై ఇస్తారు మీకు. జయంతలి అమ్మయ్య. జయ. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? సరోజిని అండి. సరోజిని గారు ఎక్కడి నుంచి? మాట్లాడండి అమ్మా. చెప్పమ్మాయి. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. అదే మా బాబు మీకు జాతకం చూపించుకుంటానన్నాడండి. ఏ ఊళ్ళో ఉంటాడు? హైదరాబాద్ లో ఉంటాడండి. జాతకం మెసేజ్ పెడతానన్నాడండి మా బాబు. వాట్సాప్ నంబర్ కి జాతకం చూపించుకుంటానన్నాడండి. అదే జాబ్ గురించి చూపించుకోమను, వాట్సాప్ కి మెసేజ్ పెట్టమను. పెడితే మన వాళ్ళు రేపు ఎల్లుండో టైం ఇస్తారు, ఆ టైంకి వస్తే సరిపోతుంది. అదే మిమ్మల్ని కలుస్తాను అంటున్నారండి మా బాబు. ఎక్కడమ్మా? మిమ్మల్ని హైదరాబాద్ లో కలుస్తాను అంటున్నారు. మెసేజ్ పెట్టమను. హైదరాబాద్ లోనే అపాయింట్మెంట్ ఇస్తాము. విజయవాడలో కావాలంటే జూపూడిలో ఇస్తాం. శనివారం అయితే జూపూడిలో కలవచ్చు నన్ను అపాయింట్మెంట్ తీసుకుని. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాం. సరే, జయంతల్లి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరమ్మా? హలో, నేను దిగ్రాంజ్ మాట్లాడుతున్నా అండి. ఝాన్సీ చెప్పమ్మా. నమస్కారం శ్రీమాత్రేణ స్వామి. చెప్పమ్మా. మరి మొన్న మీరు రుద్రాక్ష తీసుకొచ్చారు, అబ్బాయి ఇవ్వగానే కట్టాను, గుమ్మానికి కట్టాను.
అయితే మా అబ్బాయి ఏమన్నాడంటే రేపు ఆదివారం ఉంటారా గురువు గారు అక్కడ, రేపు మా పిల్లలు ఇద్దరు వచ్చారు హాస్టల్ నుంచి తీసుకొచ్చాడు. మనం శనివారం మీరు అప్పుడు రమణ ఉన్నారు కదా, శనివారం కాలేజీకి వెళ్ళాల్సి వచ్చింది పిల్లల్ని చేర్చడం కోసం అని. అందుకని శని ఆదివారాలు ఆ పిల్లలు పంపించాడు. రేపు ఆదివారం ఉంటారా గురువు గారు అక్కడ అని అన్నాడు. శనివారం కుదరదాటనా? జూపుళ్ళు శనివారం కుదరదా? శనివారం ఒక్కరోజే ఉంటారా? కాదు, శనివారం కుదరదా వాళ్ళకి? అమ్మాయి శనివారం కుదరదా వాళ్ళకి రావడానికి? టీవీ చూస్తున్నారు. టీవీ శనివారం రావడానికి శనివారం సెలవు ఇవ్వట్లేదు కదా, వెళ్ళాలి కదా డ్యూటీకి. ఇప్పుడు ఆదివారం వస్తారట వాళ్ళు? అదే ఆదివారం వెళ్ళాలి అనుకున్నాడు, రావాలనుకున్నాను దగ్గరికి. ఎంతసేపు పడుతుంది మీ ఊరు నుంచి జూపూడి? విజయవాడ గంట, విజయవాడ నుంచి 7 కిలోమీటర్లు ఉంది కదా అది. విజయవాడ నుంచి 30 కిలోమీటర్లు. సరే, ఓ పని చేయమండి, ఎవరికి చెప్పకండి, సీక్రెట్గా మీ పిల్లల్ని మీ అబ్బాయిని రమ్మనండి. 9 గంటల లోపల వచ్చేయాలి. 9 దాటితే నేను వెళ్ళిపోతాను. 9 గంటల వరకు అయితే ఉంటా, ఎవరికి చెప్పకండి. అందరూ శనివారం నాడే రమ్మన్నాను, మీ మటుకే రండి అంతే. ఆదివారం అరవకండి మెల్లిగా. ఆదివారం 9 లోపలే రమ్మనండి. 9 దాటితే మళ్ళీ వెళ్ళిపోతాను నేను, అందుకని హైదరాబాద్ బయలుదేరేస్తా. 9:30 ఇంక లాస్ట్. వచ్చేటప్పుడు చదువుకునే పిల్లలు కాబట్టి 1 కేజీ మినపగుండు తీసుకురమ్మని చెప్పండి. అలా తీసుకుని ఎవరికి చెప్పదు సీక్రెట్. 9:30 లోపల, 9:30 లాస్ట్. ఇంకే 9:30 కారు ఎక్కేస్తాను నేను. ఇంకా 9:30 కారు ఎక్కేస్తాను నేను అట్లా. సరేనా? ఉంటుందండి సింధూరం డబ్బా ఉంటుంది. పాద సింధూరం అది అందరూ పెట్టుకోవచ్చండి. పాద సింధూరం ఎవరి పేరు మీద మంత్రించిస్తే వాళ్ళే పెట్టుకోవాలి. ఆ డబ్బా తీసుకుని నా దగ్గరికి వస్తారు. ఎవరి పేరు మీద కావాలన్నా వారి పేరు మీద నేను మంత్రించి ఇస్తాను, వాళ్ళు పెట్టుకోవాలి. పిల్లలకైతే సరస్వతి కుంకుమ వేరే ఉంది. జయంతల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే, మీ పేరు? నమస్తే మేడం. మీ పేరమ్మా? టీవీ వాల్యూమ్ అంతా పెట్టి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి అండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. చెప్పమ్మా. గురుగారు చెప్పమ్మా. ఇదో మా అబ్బాయికి మ్యారేజ్ గురించి అండి. ఏం చేస్తారు మీ అబ్బాయి? సెల్ పాయింట్ ఉన్నదండి, షాప్. ఎక్కడమ్మా? మాడుగులు విలేజ్ అండి. ఎక్కడ ఏ ఊళ్ళో? వైజాగ్ డిస్ట్రిక్ట్. ఏ నక్షత్రం? పుబ్బా నక్షత్రం అండి. మరి పుబ్బా నక్షత్రం బలి నక్షత్రం కదమ్మా. మేము దూరంలో ఉన్నామండి. నక్షత్ర బలి చేయించాలి. మీరు రావక్కలేదు. నక్షత్ర బలి చేయించారు. ఇక్కడ నెంబర్ కనపడుతుంది కదా, వేసారా? పొట్ట మీద వేశారు. ఇక్కడ నెంబర్ కనపడుతుంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టి వాళ్ళు నీకు రిప్లై ఇచ్చి చెప్తారు, రిప్లై ఇస్తారు మెసేజ్. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, న్యూజిలాండ్ అండి. గురుగారికి సింహాసనం అండి. చెప్పమ్మా, ఏం పేరు? బాజీ అండి. మన అబ్బాయిని తీసుకొచ్చానండి. బాజీయా? అవునండి, న్యూజిలాండ్ నుండి. వచ్చావు చెప్పా. నువ్వు మీ ఆయన ఇద్దరు వచ్చారు కదా? ఆయన కాదండి, పిల్లలు. పిల్లలా? అదే గుర్తొచ్చారు. 3 పిల్లల్ని తీసుకొచ్చావు కదా? అదే అక్కడికి మోపిదేవి వెళ్దామన్నారు. మోపిదేవి వెళ్ళొచ్చారా? వెళ్ళొచ్చామండి. ఏదో నీరసంగా మాట్లాడతామేంటి? ఏం లేదండి, పడుకొని లేచాను. పడుకుని లేస్తే అంత బద్ధకంగా మాట్లాడతారా? ఎవరన్నా స్పీడ్గా ఉండాలి. అదేనండి, వెళ్ళొచ్చాము, బాగానే జరిగిందండి. పోన్లేమ్మా. అయితే మరి ఇవాళ మంగళవారంగా చదువుకున్నారు వాళ్ళు. పోన్లేమ్మా. అన్ని బాగానే జరిగినాయండి, బాగానే వెళ్ళొచ్చాం. ఆయన మీ లాస్ట్ అబ్బాయి వచ్చాడు హైదరాబాద్కి? ఇంకా రాలేదండి, ఏడే ఉందండి. మీ అమ్మగారిని అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా మీ అమ్మగారు? మా అమ్మగారింటికి వెళ్ళామండి. నైట్ మా అమ్మగారింటికి వెళ్ళి తెల్లారి ట్రైన్కి వెళ్ళామండి. గుంటూరు కదా మీ అమ్మగారు ఉండేది? అవునండి. అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వెళ్ళారు? అక్కడి నుంచి ట్రైన్ వెళ్ళాము. ట్రైన్కి అక్కడి నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు బస్సుకు వచ్చేసామండి విజయవాడ. అక్కడి నుంచి మళ్ళీ మరి మీ ఆయన ఫోన్ చేస్తాను చేసావా? రమ్మంటానన్నావు. ఆనన్నారండి, వాన పడుతుంది, ఇటుక అడక్కలో ఉన్నాయి, కుక్క ఉంది, నలుగురిని వెళ్ళమని చెప్పాను నేను. మేము నలుగురు వెళ్ళామండి. బాగానే మంది వచ్చారు, వాళ్ళు వీళ్ళు.
వెళ్ళి వచ్చామండి, బాగానే జరిగిందండి. మీ పెద్ద అబ్బాయి చాలా మంచోడమ్మా. మంచోడానండి, ఇదే జాబ్ అనేది మరి రావట్లేదని బాధపడుతున్నాం. గోపి సాయి అజయ్ అండి. అజయ్ కుమార్, అజయ్ వర్మ. అవును అవును, గోపి సాయి అజయ్. సరే అమ్మా, జాగ్రత్తగా చేసుకున్నారు కదా. మళ్ళా మీకు మళ్ళా తర్వాత వస్తానండి, నేనే వస్తానండి. సరేనమ్మా, రామ్మా, శనివారం రా. సరేనా? పెద్ద ఆయన ఏం చేయమంటారు? హలో, శనివారం రా. పిల్లలు తీసుకుంటామంటారా? అవసరం, నువ్వు రామ్మా, నువ్వు ఒకదానివి రాలే. నేను ఒక్కదాన్నే వస్తాను కదండి. మరి అబ్బాయిని పెద్ద ఆయన్ని ఉద్యోగం చేసుకోమంటారా లేకపోతే ఏం చేసుకోమంటారండి? అది ఆయన ఏం చేస్తా అంటుంటే అది చేయించు. జాబే అంటున్నారండి, మరి మీరు 50% అంటున్నారు. సరే, జాగ్రత్తగా జాబు ప్రయత్నం చేయమని చెప్పమ్మా. సరేనండి. సరే తల్లి, సరే. నేను లక్ష్మి అని పిలుస్తాను, సరేనా? సరేనండి. బాజీ అంటే నాకేదో ఏదో పేరులా ఉంది నాకు. అక్కడ ఈవిడ్ని వీళ్ళ అమ్మగారు ఎప్పుడో ఎక్కడికో దర్గాకి వెళ్తే ఆ తర్వాత కడుపులో పడిందని బాజీ అని పేరు పెట్టారు. బాజీ అంటే పూరి బాజీ అంటారు, అలా ఉంది పేరు. అందుకే నేను ఇవాళ లక్ష్మి అని పిలుస్తాలే. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరమ్మా? నరసాపురం నుంచి అనంతలక్ష్మి. అనంతలక్ష్మి చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురువు గారు. చెప్పమ్మా. బాగున్నారండి? జూపూడి మాత్రం చాలా బాగా జరుగుతుంది గురువు గారు. ఏదో గట్టిగా చెప్పు. జూపూడి మాత్రం చాలా బాగా జరుగుతుంది గురువు గారు కదా. లైవ్ కట్టేస్తున్నారు కదా, టైంకి గట్ట చూస్తున్నాం గురువు గారు. 10 చాలా మంది వచ్చారండి. మన వారం కూడా జూపూడి కదా, శనివారం ఆదివారం శనివారం పెద్ద వర్షంలో కూడా వేల మంది వచ్చేసారు. శనివారం వచ్చారు, ఆదివారం కూడా వచ్చారు. అంటే వాన గురువు గారు మాకు ఇక్కడ అసలు పొద్దున్న తెల్లగట్ల 3 గంటలు మొదలు పెడుతుంది గురువు గారు. ఇంకా రావడానికి దోచలేదండి అసలు. అవును, మీ అబ్బాయి ఏమంటున్నాడు? అక్కడ ఉంటా అంటున్నాడా, కొయ్యటానికి వచ్చేస్తా అంటున్నాడా? బాగానే ఉన్నాడు గురువు గారు. ఇప్పుడు ఫోన్ కూడా బాగానే చేస్తున్నాడు గురువు గారు. ఇంకా వస్తానే అంటలేదు కదా? లేదు గురువు గారు, సంతోషం. అనట్లేదండి. బాగానే జ్ఞాపకం తీసుకున్నారు గురువు గారు. మమ్మల్ని బాగానే జ్ఞాపకం పెట్టుకున్నారు గురువు గారు అంటున్నానండి. మీరు నాకు చెప్పారు కదా, ఎవరు 10,000 మంది వచ్చి నాకు చెప్పినా 10,000 మంది నేను చెప్పినా నాకు గుర్తుంటుంది. నేను చెప్తా కదా, నేను చెవులతో విన్న మీ సమస్య మీరు చెప్పేది మనసుతో వింటా నేను. అందుకు నాకు అలా గుర్తుండిపోతుంది అనమాట. సరే గాని కోయటానికి ఎవరన్నా వస్తున్నా గొడ్లరికి తెప్పించి మొన్న నువ్వు ఇచ్చింది అయిపోయింది. అయ్యో ఇప్పుడు చేద్దామనే గురువు గారు, ఇంట్లో ఉన్నాయి గురువు గారు. ఇప్పుడు చేద్దామంటే ఎక్కడ రాసలేదండి నేను. తీసుకురా, ఎందుకంటే అది రాశాక చేయి నొప్పి, జలుబు, దగ్గు అని బాగానే తగ్గాయి. రావడానికి లేకుండా పోతుంటాం గురువు గారు. వద్దామని మీ ఇంట్లో ఉన్నాయి, మొన్న పంపించాడండి బాగా. వాళ్ళు వద్దాను గారు వచ్చేటప్పుడు అక్కడ ఉంటారండి, వాళ్ళు వద్దాను గారు వచ్చేటప్పుడు పంపించారండి. సరే, నువ్వు రేపు శనివారం ఎప్పుడు వీలు చూసుకురా అమ్మా. వస్తాను గురువు గారు, పొద్దునే బయలుదేరే. సరేనమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరమ్మా? బంగారం అండి, కాకరపల్లి నుంచి చేస్తున్నానండి. మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురువు గారు చెప్పమ్మా. అది గురువు గారు, దానాలు ఇస్తాం కదండి. ఇప్పుడు ఒంట్లో బాగోపోతే అన్న తేడాగా ఉంటే దానాలు ఇప్పించమంటారు కదండి. దానాలు అలాంటప్పుడు ఉప్పు దానం ఇవ్వచ్చండి గురువు గారు? ఇవ్వచ్చమ్మా, ఇవ్వచ్చండి. ఉప్పు దానం ఇవ్వచ్చు, నూనె ఇవ్వచ్చు, ఉప్పు నూనె ఇవ్వచ్చు. అది ఇంకోటి గురువు గారు, అది ఇప్పుడు ఎవరైనా చనిపోతే పరామర్శ వెళ్తాం కదా గురువు గారు. అప్పుడు అదే మహిళలు ముట్టుకుంటేనే గోదావరి స్నానం చెయ్యాలంటారండి. అవసరం లేదండి? అవసరం, గోదావరి స్నానం అక్కర్లేదు, ఇంట్లో స్నానం చేస్తే చాలు. ఇంకోటండి, అది ఇప్పుడు దీపారాధనలో 3 దీపాలు వెలిగించాలన్నారు కదండి. 3 వత్తులు. 3 వత్తులండి. అది విడివిడిగా ఎప్పుడు సరిపోతుందండి? ఒక వత్తు 2 వత్తులు ఒక వత్తు కింద కలపాలంటారా? అంటే సన్నగా ఉంటే 2 కలపండి, నాలా లావుగా ఉన్నాయనుకో ఒత్తులు ఒక్కోటి వేస్తే చాలు. సరే తల్లి, జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నేనండి కనకదుర్గం మాట్లాడుతున్నానండి. రావణపాలెం నుంచి ఎలా ఉంది? వర్షం కురుస్తుందా? వర్షం కురుస్తుందండి. రావణపాలెం ఎలా ఉంది? మొత్తం మునిగిపోయిందా లేదా? రావణపాలెం వర్షం కురుస్తుందండి. ఏంటంటే అంత సీక్రెట్ గా చెప్తున్నారా? ఎవరినే రావద్దంటే అది మీరే చెప్తున్నారా?
ఆదివారం రావద్దు అంటున్నారు కదండి. నేను ఆదివారం ఉన్నా జూపూడిలో, శనివారమే. అదే అండి, ఎవరికో చెప్పకుండా అంటున్నారు, మరి మీరే చెప్పేస్తున్నారు సీక్రెట్ అంటున్నారా? అదేటల్లా నీకెలా తెలిసిపోయింది? నేను చూడండి రోజును. ఎందుకంటే కనదుర్గ, ఎందుకంటే ఇప్పుడు శనివారం అనుకో మధ్యాహ్నం 1 గంట అయినా నేను ఉంటాను అక్కడ. ఓ అరగంట లేట్ అయినా భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఎవరన్నా వస్తే మళ్ళీ కనపడతాను వాళ్ళకి దండం కొడతా. ఆదివారం పొద్దున్న 9:30కి వెళ్ళిపోతా, నేను హైదరాబాద్ బయలుదేరతా. అందుకని నువ్వు ఈ సిద్ధాంతంలోనో ఎక్కడ వైజాగ్లోనో ఎక్కడో బయలుదేరి పొద్దున్న బయలుదేరి అక్కడ కూడా 10 అయింది అనుకో నేను ఉన్నాను ఆదివారం నాడు. అందుకని మీరు ఇబ్బంది పడకూడదని. కదండి ఎలా పడతారు కదా, నవ్వు వచ్చేస్తున్నాడు మీ మాటలకి. అయ్యి బాబా అన్న వచ్చేస్తున్నాం. మీ కాళ్ళు ఏం చేస్తుంది? అంటే మీకు నెలాఖరి దాకా వస్తానంటున్నారు కదండి, చిన్న ఫోన్లోనే చేసుకోవాలండి. మీరు కనపడకపోయినా కానీ మీ మాట వినపడేలా చేసుకోవాలండి. ఎందుకు టీవీలో రాకపోయినా జూపూడిలో ఉంటా, ప్రతి శనివారం ఆదివారం ఉంటా. లేక చెప్తా, నేను టీవీలో యూట్యూబ్ లో కనపడతా. మీ కాళ్ళు కులాసా ఉందా? మీ కాళ్ళు మనవడు అందరూ బాగున్నారండి. ఇగో మీ కాళ్ళు మాట వింటుందని మాట కాళ్ళు మాట వింటుందండి. సరే సరే మరి జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో నమస్తే అండి. మీ పేరమ్మా? హలో నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి? విశాఖపట్నం అండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. అలాగండి సార్. నమస్తే అండి. చెప్పమ్మా. అదే మా హస్బెండ్ ది మూల నక్షత్రం అండి, నాది ఉత్తరాషాఢ నక్షత్రం. మాకు పెళ్ళి 15 years అవుతుంది. కాకపోతే ఇప్పటి వరకు సంతానం అయితే లేదు. అతను కూడా కొంచెం బాగా ఉండట్లేదండి. అయ్యో ఏమ్మా? అంటే కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అయి ఉన్నాయి అతనికి. ఎంతకాలం నుంచి ఉన్నాయి? అంటే కంటిన్యూస్ గా ఉండవండి, అలానే మంచి అతను కాకుండా కూడా కాదు, అప్పుడప్పుడు ఉంటది బ్యాడ్ హ్యాబిట్స్ అతనికి. అంటే పెళ్లికి ముందే ఉన్నాయా, పెళ్ళైన తర్వాత వచ్చాయా? అంటే పెళ్లికి ముందు అయితే నాకు తెలియదండి, పెళ్ళైన తర్వాత తెలిసిందని. అలా కాదు, పెళ్లికి ముందు నుంచి ఉన్నాయని పెళ్ళయ్యాక తెలిసిందా? అవును అవును సార్. పెళ్లికి ముందైతే అలవాట్లు ఉన్నాయి. అంటే నాకు లవ్ మ్యారేజ్ సార్ నాది, నాకు తెలియలేదు అప్పుడు. అలా కాదమ్మా, నేను అడిగేది క్లియర్గా విను. ఎందుకంటే పెళ్ళికి ముందే అలవాట్లు ఉన్నాయంటే అది నీ తప్పు కాదు. పెళ్ళైన తర్వాత వ్యసనాలు మొదలయ్యాయంటే అది మాత్రం ఖచ్చితంగా నీ తప్పే. అందుకు అడుగుతున్నా, పెళ్లికి ముందు అలవాట్లు ఉన్నట్టు నీకు తెలుసా? అంటే స్మోకింగ్ ఒకటి ఉందని తెలుసండి నాకు. మరి మానేస్తేనే పెళ్లి చేసుకుంటాను అనలేదా? లవ్ మ్యారేజ్ కదా నీది. అంటే మానేస్తానని నా మీద ఒట్టేశారండి. ఎప్పుడు మానేశారా పెళ్లికి ముందే? లేదండి, తర్వాత ఎప్పుడో అప్పుడప్పుడు మానట్లేదు. పెళ్ళి అయ్యాక మానేస్తా అని చెప్పాడు, అంతే కదా? అవును సార్. అది మోసపోయావు నువ్వు. అది సంతానం మాకు 15 years అయిపోతుంది సార్. సరే, నీదైతే మంచి నక్షత్రమే. అవునండి. మీ ఆయనది మాత్రం బలి నక్షత్రం అంటారు. బలి నక్షత్రం అంటే ఏం చేయాలండి? మీ ఆయనది మూలా నక్షత్రం కదా. అవునండి. నీది ఉత్తరాషాఢ నక్షత్రం కదా. అవును సార్. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయమ్మా. నువ్వు ఫోన్ పెట్టే చెప్తా, నువ్వు ఫోన్ పెట్టేసి జాగ్రత్తగా టీవీ సౌండ్ పెంచుకో. స్క్రీన్ మీద వీళ్ళు ఒక వేస్తారు. కరెంట్ లేదండి మాకు. సరే అయితే వింటూ ఉంటావా మరి సైలెంట్గా? వింటుంటా. నేను పూర్తిగా చెప్తే నువ్వు మాట్లాడక మధ్యలో సైలెంట్గా విను. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. స్క్రీన్ మీద వేయండి అమ్మా నక్షత్రాలని. 27 నక్షత్రాలు ఉన్నాయి. ఎవరు పుట్టినా ఈ 27 నక్షత్రాల్లోనే పుట్టాలి. ఆ 27 నక్షత్రాల్లో 18 నక్షత్రాలని బలి నక్షత్రాలు అంటారు. ఈ బలి నక్షత్రాలు ఏంటంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. బలి నక్షత్రాలు మళ్ళీ అడగండి ఇంకా, ఎందుకంటే మళ్ళీ నేను నెలాఖరి వరకే వస్తా టీవీలో. తర్వాత మీరు అడిగినా నేను చెప్పడానికి టీవీలో కనపడను, యూట్యూబ్లోనే వస్తాను. అందుకని జాగ్రత్తగా చెప్పేటప్పుడు వినండి. వింటున్నావమ్మా? అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ,
ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి ఈ 18 నక్షత్రాలని బలి నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ నక్షత్రాల్లో ఎవరన్నా పుడితే వాళ్ళకి విశేషమైన యోగాలు ఉంటాయి. ఆ యోగాలతో పాటుగా నక్షత్రం పవర్ కూడా ఉంటుంది. నక్షత్రం పవరు ఉండడం వల్ల యోగాలన్నీ కూడా బిగిసిపోతాయి. వాళ్ళకి బ్రహ్మాండమైన యోగం ఉన్నా కూడా నక్షత్రాల యొక్క ప్రభావం వల్ల యోగాల్ని బిగిసిపోయి యోగించవు. అందుగురించి ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 41 రోజుల పాటు జరిగేటటువంటి నక్షత్ర బలి కార్యక్రమాన్ని చేయించాలి. ఈ నక్షత్ర బలి కార్యక్రమం మన చిర్రావురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. ఆగస్టు 4వ తారీఖు ఆషాఢ అమావాస్య రోజున నక్షత్ర బలి బ్యాచ్ మొదలవుతోంది. ఎవరన్నా చేయించుకునేటటువంటి వాళ్ళు ఇక్కడ మన చిర్రావురి ఫౌండేషన్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, 885569 ఈ నెంబర్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి. ఎందుకంటే బలి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి నక్షత్ర బలి జరగకపోతే యోగాలు యోగించవు. మన చిన్నప్పుడు పుట్టినప్పుడు మన వాళ్ళు ఈ శాంతి నక్షత్రాల్లో పుడితే ఏదో శాంతి చేయించేస్తారు. కానీ శాంతి ఒకటే కాదు, ఈ శాంతి నక్షత్రాలనే బలి నక్షత్రాలు అంటారు. ఈ బలి నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా నక్షత్ర బలి చేయించాలి. కాబట్టి ఈ నక్షత్ర బలి కార్యక్రమాన్ని చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇంట్లో ఒకటే నక్షత్రంలో ఇంట్లో 2 కానీ 3 కానీ ఉన్నారో కుటుంబంలో ఉంటే దాన్ని ఏక నక్షత్ర దోషం అంటారు. దానికి కూడా విరుగుడు ఏంటంటే ఏక నక్షత్ర బలి జరిపించడమే. కాబట్టి ఈ ఏక నక్షత్ర బలి కానీ నక్షత్ర బలి కానీ మన చిర్రావురి ఫౌండేషన్లోనే జరుగుతాయి. ఇండియాలో ఇంకెక్కడా జరగవు. ఇంతకుముందు కాశీలో జరిగాయి, ఇప్పుడు వాళ్ళు కూడా మానేశారు. ఇన్ని రోజులు వాళ్ళు చేయలేక. అందుకని మన అయ్యవార్లు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని. అందుకని ఎవరన్నా చేయించుకోవాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. అలాగే ఈ నెంబర్కి ఈ నక్షత్ర బలి కార్యక్రమానికి మీరు ఎటువంటి నియమాలు పాటించాల్సిన పని లేదు. అలాగే అయ్యవార్లే కార్యక్రమం నిర్వహిస్తారు. దీనికి తీర్థ ప్రసాదాలు ఉండవు. బలి పూజ కాబట్టి నక్షత్ర బలి మహాబలి అంటారు కాబట్టి దాన్ని తీర్థ ప్రసాదాలు కూడా హోమంలోనే బలి చేసేస్తారనమాట. కాబట్టి ఈ కార్యక్రమం చేయించుకుంటే జీవితంలో అభివృద్ధి అనేది కనబడుతుంది. ఈ కార్యక్రమం జరిగాక 6 నెలల నుంచి 6 సంవత్సరాల లోపల ఈ నక్షత్ర బలి ప్రభావం అనేది చూపిస్తుంది. చిన్న వయసులోనే చేయిస్తే వెంటనే ప్రభావం కనపడుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ నక్షత్ర బలి చేయించినా సరే ప్రభావం కనపడడానికి కొంచెం టైం తీసుకుంటుందమ్మా. జయం. నువ్వు ఇప్పుడు ఫోన్ పెట్టేయమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుంచి అండి? విజయనగరం నుంచి అండి. గురుగారితో మాట్లాడిందమ్మా. చెప్పమ్మా లక్ష్మి. నమస్కారం గురించి, మీ ఫాదర్కి నమస్కారం అండి. చెప్పమ్మా. అదే మా పాప అండి, మూలా నక్షత్రం, జాబ్ రావట్లేదు, అందుకని. ఇప్పుడు నేను చెప్పింది విన్నారా? నక్షత్రాల గురించి. అందులో పాప నక్షత్రం, బలి నక్షత్రం కూడా ఉంది, మూలా నక్షత్రం విన్నారా? అవునండి, విన్నాను. నక్షత్ర బలి చేయించండి ముందు. ఎందుకంటే నక్షత్ర బలి చేయించకపోతే ఎక్కడో వచ్చాడు జీవితంలో బ్రేక్ పడిపోతుందమ్మా. వివాహ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, విద్య ఉద్యోగ విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయం ఎక్కడో చోట ఇబ్బంది పడిపోతుంది. అందుకని అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. నక్షత్ర బలి చేయించేయండి, ఏం భయం లేదు, ధైర్యంగా ఉండండి. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరమ్మా? పద్మశ్రీ. ఎక్కడి నుంచమ్మా? మంటాగండి, కృష్ణా జిల్లా. చిర్రావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. చెప్పమ్మా. మా అబ్బాయికి వివాహం జరగట్లేదు సార్. ఏ నక్షత్రం? ధనిష్ట నక్షత్రం అండి. ధనిష్ట నక్షత్రం. మీరు విజయవాడ దగ్గరే కదా మీది? ఏంటండి? విజయవాడకి దగ్గరే కదా? దగ్గర. అవునండి, దగ్గరే. అయితే రేపు శనివారం విజయవాడ పక్కన ఇబ్రహీంపట్నం పక్కన జూపూడి ఉంది కదా, ఆ జూపూడిలో వెంకటబాబు గుడికి మీ అబ్బాయిని కేజీ శనగపప్పు, కేజీ బెల్లం తీసుకుని రమ్మను. బాబా హైదరాబాద్ లో ఉంటాడండి. పర్వాలేదు, నేను హైదరాబాద్ లోనే ఉంటాను. నేను కూడా హైదరాబాద్ నుంచే విజయవాడ వస్తున్నా. నేను జూపూడి నేను ప్రతి వారం హైదరాబాద్ నుంచే వస్తున్నా. హైదరాబాద్ ఏం అమెరికాలో లేదు నాన్న. పొద్దున్న 5-5:30కి ఎక్కితే 7:30-8 విజయవాడ అక్కడ దిగుతారు జూపూడిలో. ఏం భయం లేదు, రమ్మను. పెళ్లి కావాలంటే రావాలి, తప్పదు. జయం తల్లి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరమ్మా? సూర్యకుమార్ అండి, విజయవాడ.
మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. హలో అమ్మాయి, వినపడుతోందా? హలో హలో, నమస్కారం సార్. పేరు చెప్పమ్మా. ఒక సందేహం అండి. ఇప్పుడు మనము మా మామగారిది అత్తగారిది తిథి పెడతాం కదండి, వర్ష తిథి, వర్ష ఎవ్రీ ఇయర్. అప్పుడు మనము వెళ్ళి మఠంలో, రాఘవేంద్ర స్వామి మఠంలో పెట్టామనుకోండి, వచ్చిన తర్వాత మళ్ళా తిథి చేసిన బట్టలు అయితే తడిపేస్తాము, మళ్ళీ స్నానము అది చెయ్యాలా అక్కర్లేదా సార్? అవసరం లేదు. అవసరం లేదండి. కాదమ్మా, ఇప్పుడు మీరు కర్ణాటక చెందిన, కర్ణాటక మీది? అవును సార్, మద్వాస్. మధ్వులు కర్ణాటక వాళ్ళు మాత్రమే రాఘవేంద్ర స్వామి మఠంలో పెడతారు. అవునండి. తెలుగు వాళ్ళకి రాఘవేంద్ర స్వామి మఠంతో సంబంధం లేదు, రాఘవేంద్ర స్వామి మఠంలో పెట్టినా పనికిరాదు మాకు. అవును, మీకు మధ్వ సాంప్రదాయంలో కర్ణాటక సంబంధించిన వాళ్ళు పెట్టుకోవచ్చు అమ్మ, ఇబ్బంది ఏం లేదు. పెట్టుకుంటాము. మళ్ళీ ఇంటికి వచ్చి తర్వాత మడిగా మళ్ళీ ఆ బట్టలన్నీ తడిపి స్నానం అది చేయాలి, అట్లేమన్నా ఉంటుందా? మామూలుగా అయితే బట్టలు అయితే తడిపేస్తారు కానీ స్నానం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మధ్వులకి మడి ఎక్కువ అని సామెత. అవునవును సార్. అందుకని చెప్పి మీ మడి ఎలా ఉందో మీ పెద్దవాళ్ళని కనుక్కోండి ఒకసారి. అవునండి. సరేనా? ఎందుకంటే దీనికి కూడా మా తాతగారు కథ చెప్పేవాడు. ఒక వైష్ణవుడు, ఒక బ్రాహ్మణుడు అంటే స్మార్తుడు అంటే మేము, ఒక మధ్వుడు అంటే వీళ్ళు కర్ణాటక ప్రాంతంలో, వీళ్ళు ముగ్గురు కలిసి దేవుడి కోసం తపస్సు చేశారు. భగవంతుడి కోసం ముగ్గురు కలిసి తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. అయ్యి భగవంతుడు వీళ్ళు అడిగాక మాకు ఏదైనా ఒక గొప్పది, ఆ గొప్పది ఎలా ఉండాలయ్యా అంటే ఇంకా అదే మాకు చరిత్ర అయిపోవాలి, అదే మాకు ఆనందంగా ఉండాలి, అదే మా యొక్క గొప్పతనం అయిపోవాలి, అలాంటిది ఏమన్నా వరమి అన్నట్టు. దేవుడు ఆలోచించి ఒక 5 నిమిషాలు, సరే వినండి మీకు ఒకటి ఇస్తున్నాను అని ముగ్గురిని దగ్గరికి పిలిచి మా అనేసి మాయమైపోయాడు. ఏమన్నాడు? మా అనేసి మాయమైపోయాడు. అప్పటి నుంచి మధ్వుడు ఏమనుకున్నాడు, మధ్వ సాంప్రదాయం వీళ్ళు మా అంటే మడిగా ఉండాలి, ఇంకా అన్నిటికీ మడి, ముట్టుకోవద్దు, దూరంగా ఉండు, మడిగా ఉన్నా మడి మధ్వుడు. స్మార్తుడు అంటే మేము, మా అంటే మంత్రం, ఇంక దేనికైనా మంత్రమే, ధూపానికే మంత్రం, దీపానికే మంత్రం, నైవేద్యానికే మంత్రం, ఆశీస్సులు మంత్రం, అక్షంతలకే, అన్నిటికీ మంత్రమే. ఇంకా వైష్ణవుడు మా అంటే మరుగు, ఇంకా నైవేద్యం పెట్టినా మరుగు, భోజనం చేసినా మరుగు, అంటే ఏదో ఒకటి అడ్డం పెడుతూ ఉంటాడు అనమాట. దేవుడికి కైంకర్యం, తలుపులు కట్టెలు వేసేస్తూ ఉంటారు, లోపల ఏం చేస్తారో తెలియదు, హారతులు ఇస్తూ ఉంటారు, హారతి ఇచ్చినప్పుడు తలుపు తెరుస్తారు. అలాగా మా అంటే మధ్వులు మడి అనుకున్నారు, మేమేమో మంత్రం అనుకున్నాం, వైష్ణవులు ఏమో మరుగు అనుకున్నారు. అందుకని వైష్ణవ సాంప్రదాయం చూడండి, నైవేద్యం పెడుతున్నా అడ్డంగా తెరకడతారు, స్వామివారిని తలుపులు వేసేసి అలంకరించాక హారతి అప్పుడు తలుపు తీస్తారు, కట్టెలు వేసేస్తూ ఉంటారు. మాట్లాడితే కట్టెని, మీరు తిరుపతి దేవస్థానం చూస్తుంటే మాట్లాడితే కట్టెలు వేసేస్తూ ఉంటారు, మరుగు వాళ్ళకనేది మరుగు. అందుకని మీ సాంప్రదాయం ప్రకారం మీరు చెయ్యండి అమ్మా. జయం. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అండి, నమస్కారం. మీ పేరమ్మా? పెండు నాగరాణి అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? విసనపేట అండి, ఎన్టీఆర్ జిల్లా. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం సార్. చెప్పు తల్లి. పెండు నాగరాణి అండి. నాకు ఆరోగ్య సమస్య అలా ఉంటుందండి. ఏముందమ్మా ఆరోగ్య సమస్య? అంటే ఆరోగ్య సమస్య అంటే ఏమీ లేదు, పైకి గాలి పుట్టినట్టు చిరాగ్గా ఉండడం, ఏదో గాలి సోకినట్టుగా ఉంటుంది కదా? అవునండి. అమావాస్య పౌర్ణమి సమయంలో ఎక్కువ చిరాకు ఉండడం, నా మీద ఏదో పడుతున్నట్టు, నన్ను ఏదో ఒత్తుతున్నట్టు చిరాగ్గా, ఆ కోపం అంతా ఇంట్లో పిల్లల మీద భర్త మీద చూపించడం, అవునండి, నిద్ర పట్టకపోవడం, అవునండి, ఉన్నట్టుండి పిచ్చి నిద్ర వచ్చేయడం, అవునండి, ఆకలి లేకపోవడం, ఒక్కోసారి హఠాత్తుగా దెయ్యం ఆకలి వచ్చి ఎక్కువ తినేయడం, అవునండి, ఎంత నిద్రపోయినా ఏంటి నిద్రపోలే సరిపోలేదండి, పొద్దున్న లేవగా నేను రాత్రి అసలు నిద్రపోయినట్టే లేదు అనిపించడం. అవునండి. నువ్వు ఎన్టీఆర్ జిల్లాలోనే ఉంటావు కదమ్మా? అవునండి. ఆ పక్కనే జూపూడి మీకు దగ్గరే కదా? జూపూడి రా రేపు శనివారం. అవును, అసలుకి ఇంట్లో నుంచి కదలనీయట్లేదండి, బయటకు కూడా వెళ్ళలేవు, ఎందుకంటే దాని పవర్ అలాంటిది. కానీ నువ్వేం చేస్తావు, ఎలాగోలా రేపు శనివారం బయలుదేరి అవసరమైతే వెంకన్నబాబు, జూపూడి వెంకన్నబాబు దండం పెట్టుకో, స్వామి నేను నీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను తీసుకొచ్చి ఎలాగలో బయటికి రాని గుమ్మం దాటేయి.
దాటాలంటే కారులోంచి గాలి ఆడనట్టు చేస్తుందండి. అదే నాకు తెలుసమ్మా, అది తెలుసు. అందుకని ఏం చేస్తావంటే నువ్వు ఎలాగోలా ఇబ్బంది పడి, ఎంత దూరం మీకు జూపూడి? 2-3 గంటలు పట్టిద్దండి. 2-3 గంటలు ఎందుకు పడుతుంది? ఎక్కడ మీది ఊరు? విసనపేట అండి, నూజివేడి దాటాలి. నూజివేడి దగ్గర? నూజివేడి దగ్గర విసన్నపేట దగ్గరే, 1:30 అంతే, ఎక్కువసేపు ఉండదు. రా, ఎలాగోలా నువ్వు రా. వస్తే నాకు కలిసి నన్ను ఎలాగా శనివారం నేను అక్కడ ఉంటాను, నన్ను కలువు, నీ సమస్య చెప్పు, నేను భైరవ దండం మంత్రించి కొడతాను నీకు వీపు మీద. కొట్టేటప్పటికే కొంచెం మార్పు వస్తుంది. అలా 7 శనివారాలు వచ్చావంటే కనుక నీ సమస్య మొత్తం పోతుంది. ఇదే సమస్య ఎవరికైనా ఏ వైద్యం భూత వైద్యం చేసేవాడికి చెప్తే ఒక 2-3 లక్షలు లాగేస్తాను నీ దగ్గర. నా దగ్గరికి వస్తే నేను ఫ్రీగా నీకు దండం కొడతా. కానీ నువ్వు రావాలి, నిర్ణయించుకోవాలి. అసలు ముందు బయటికి కదలలేని పరిస్థితి అయిపోయిందండి. అవుతుందమ్మా, అలా వెళ్ళనవద్దు. ఎందుకంటే బయటకు వస్తే మళ్ళీ నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలి కదా గాలి. గాలి ఉందంటారా సార్? నీకే తెలియాలి. ఉందని నాకు నా చుట్టుపక్కల నువ్వు బాగానే ఉంటున్నావు, నీకేముండదు అంటున్నారు. అయితే నువ్వు రా, జూపూడు రా. నువ్వు ఫస్ట్ జూపూడు వస్తే భైరవదండం కొట్టించుకో, ఉందో లేదో వెంటనే నీకే తెలుస్తుంది. దెబ్బ తగలకపోతే నీ మీద గాలి ఉన్నట్టు. నేను కొట్టిన దెబ్బ ఫస్ట్ సారే తగిలింది అనుకో, చుర్రమంది అనుకో, అంత పవర్ లేనట్టే, ఇబ్బంది లేనట్టు. దెబ్బ తగలలేదంటే గాలి ఉన్నట్టు. సరే నువ్వు రా, ఇవన్నీ ఎందుకులే కానీ నువ్వు రా, రేపు శనివారం రా. మీలాంటి వాళ్ళ కోసం నేను అక్కడికి వస్తున్నాను. సరేనా తల్లి? జయం. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః తల్లి. ఇది వాళ్ళ జయం కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిర్రావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855 69579.